హాయ్ అండి. ఎంతో రుచికరమైన ఎగ్ కూర చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఎంత టైం పట్టదో. 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో అయితే తొందరగా అవుతుందండి. మనము గిన్నెలతో చేసిన దానికన్నా కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. అందుకైతే కొన్ని కుక్కర్లో చేసేస్తున్నాను అనమాట. ఇలా కుక్కర్ పెట్టేసుకొని 2 చెంచాల నూనె పోసేసుకొని ఒక దాల్చిన చెక్క, చిటికెడంతా సాజీర వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు అయితే తొందరగా మగ్గుతాయి. 2 కరివేపాకులు వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసేసుకోవాలండి. ఒక చెంచా పసుపు వేసేసుకోవాలి. బాగా కలపాలండి. కలిసేంతవరకు చూడండి ఎలా కలిసిపోయిందో. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మీడియం ఫ్లేమ్లో మంట ఉంచుకోవాలన్నమాట. తగినంత కారం వేసేసుకోవాలి. నేనైతే ఒక చెంచా వేసానండి. మీరు ఎంత తింటే అంత వేసేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న గ్లాసుడు నీళ్ళైతే పోసుకోవాలి. 3 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్ పెట్టుకోవాలి. చూడండి, మూత తీసాక 2 గుడ్లను తీసి ఇలా అయితే నేను కొట్టిపోసాను. మనం ఉడికించుకున్న ఉల్లిగడ్డలలో ఇలా కొట్టిపోసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొట్టి పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత అయితే కలపాలండి. కలిపిన తర్వాత మనకు యమ్మీ గుడ్డు కూర అయితే తయారైపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. గిన్నెల కన్నా కుక్కర్లో చేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఎంత టైం పట్టదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత తొందరగా మనకైతే గుడ్డు కూర అయితే తయారైపోయింది. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మసాలా వేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు వేసాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అట్లనే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి.